ఏడాదిగా ప్రయత్నించిన సంతానం కలగలేదా? నోవా IVF లో ఉచితంగా సంప్రదించండి. తెలుగు ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ ప్రశాంత్ గండియాల. శ్రీకాకుళం జిల్లాలో పసుపు పార్టీ పండగ జరుగుతుంది. ఎన్నికల వాతావరణం నేపథ్యంలో ఎక్కడికక్కడ అభ్యర్థులు ప్రజల వద్దకు తేరుకుని తమ ఓటు బ్యాంకును పెంచుకునే పనిలో పడ్డారు. ప్రస్తుతం మనతో కూటమి అభ్యర్థి గౌతు శిరీష ఉన్నారు. ప్రజల ఆదరణ ఏ విధంగా ఉంది ఆవిడ మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం, మరోసారి ప్రజల దగ్గరికి వెళ్తున్నారు. ప్రజలు ఎలాంటి బ్రహ్మరథం పడుతున్నారు? ప్రజలకి నిజాలు తెలిసాయండి. 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి ఒక్క ఛాన్స్ పాలనలో ప్రతిపక్షాలతో పాటు ప్రజలు కూడా ఎన్నో ఇబ్బందులు పడ్డారు. ఆ ఇబ్బందుల్ని మళ్ళీ ఓటు ద్వారానే తొలగించుకోవడానికి ఈ రోజు నిస్వార్థంగా అన్ని గ్రామాల నుంచి పెద్ద ఎత్తున వస్తున్నారు. మీరే చూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఏదైతే 2019లో ఈ ప్రాంతంలో వేరే వ్యక్తి గెలిపించిన వ్యక్తులు ఇప్పుడు మళ్ళీ మీరు ఓటేయమని అడుగుతున్నారు. ప్రజల్లో మార్పు కనపడుతుంది. ప్రతి గ్రామానికి వెళ్ళినప్పుడు మేము అడుగుతున్న మొదటి ప్రశ్న, ఈ 5 సంవత్సరాల్లో అప్పల్ రాజు గారు ఈ గ్రామానికి ఏ ఒక్క పనన్నా చేశారా అని. ఇంతవరకు ఇటు మందస, వజ్రపత్తులు, పలాసాలో తిరుగుతుండే ఏ గ్రామంలో కూడా మాకు చేశారన్న పదం రావట్లేదు. కనీసం ఒక గ్రామానికి కాకపోయినా ఒక గ్రామానికైనా ఒక్క పనన్నా చేయాలి. ఎక్కడ చేయకుండా ఏ మొహం పెట్టుకొని వస్తారు? ఈ రోజు ధన మదంతో మా దగ్గర డబ్బులు ఉన్నాయి, కొండలు కొట్టేసిన డబ్బులు ఇచ్చేస్తామని ప్రజలు కూడా ఆలోచిస్తున్నారండి. 5 సంవత్సరాలకు ఒకసారి 1000-2000 నోటు, ఒక బిర్యానీ ప్యాకెట్ కాదు. 5 సంవత్సరాల అభివృద్ధి, రోడ్లు కావాలి, వీధి లైట్లు కావాలి, ఇక్కడ కాలువలు కావాలి, భవనాలు కావాలి, మా పిల్లలకి DSC క్యాలెండర్ కావాలి, వాళ్ళకి ఉద్యోగాలు రావాలి, వాళ్ళకి కంపెనీలు రావాలని అడుగుతున్నారు. వాటికి సమాధానం వైసీపీ దగ్గర లేదు, మా టీడీపీ దగ్గర ఉంది. అదే ధైర్యంతో ఈరోజు మాకన్నా వాళ్ళే ముందుకొచ్చి మాకు మోటివేట్ చేస్తున్నారు. మొదలైంది. ఇది మొత్తానికి ఎన్నికల పండగ సందడిగా సాగుతుందని, ప్రజల్లో ఆల్రెడీ మార్పు మొదలైందని గౌతు శిరీష చెప్తున్నారు. భవిష్యత్తులో ఇదే ఉత్సాహంతో పలాసలోనూ రాష్ట్రంలోనూ తెదేపా అధికారంలోకి రావడం ఖాయంగా కనిపిస్తుందని ఆవిడ ధీమా వ్యక్తం చేస్తున్న పరిస్థితి. శ్రీకాకుళం జిల్లా పలాస నుంచి ప్రశాంత్, తెలుగు న్యూస్.